హలో అండి, ఈరోజు మనం గుమగుమలాడే కొర్రమీను చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? దీనికోసం కావలసిన పదార్థాలు: కొర్రమీను చేప ముక్కలు 1 కిలో, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చింతపండు నిమ్మకాయంత, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొర్రమీను చేప ముక్కలకు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కలిపి ముక్కలుగా కట్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి చేప ముక్కలను 2 వైపులా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. చూసారు కదా ముక్కలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు కూడా వేసి మసాలాలు మాడిపోకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు రోస్ట్ చేసినటువంటి చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత జాగ్రత్తగా మరోవైపుకి తిప్పాలి. ఇప్పుడు 2 గ్లాసులు నీరు పోసి మీడియం ఫ్లేమ్ పైన ఉడికించాలి. మరోవైపు మెంతులు, జీలకర్రను లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత ఇదిగో చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ టచ్ మెంతులు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు ఉంచాలి. అంతేనండి, గుమగుమలాడే రుచికరమైన కొర్రమీను చేప పులుసు రెడీ. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఆ రుచే అద్భుతంగా ఉంటుందండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.